నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరిలో గుబ్బ ఫార్మా కోల్డ్ స్టోరేజ్ లో కరోనా వ్యాక్సిన్ ఎలా స్టోర్ చేయాలి అనే దానిపై 6 నెలల నుండి వర్కౌట్ చేశామని గుబ్బా సంస్థ డైరెక్టర్ కిరణ్ అన్నారు. ఇలాంటి వాటి కోసం 2 చోట్ల వ్యాక్సిన్ భద్రపరిచే స్టోరేజ్లను గుబ్బా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం మేము కట్టిన స్టోరేజ్ వ్యాపారం కోసం కాకుండా దేశ ప్రజలకు సేవ చేయాలనే అంకితభావంతోనే మా సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. మొత్తం 18 కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని, అన్ని రకాలకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని, దీనికి సుమారు 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని అన్నారు. స్టోరేజ్ అనే సంస్థకు నేను CEO. గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఒక శీతల గిడ్డంగి, అంటే మామూలు సాధారణమైన లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో కోల్డ్ స్టోరేజ్ అంటారండి. మామూలుగా 10,000 కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయండి ఇండియాలో. బట్ లెస్ దెన్ 0.5% శాతము వ్యాక్సిన్ కంప్లైంట్ ఆర్ ఫార్మా కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడదలుచుకునేది వ్యాక్సిన్ వస్తుంది. నా పాండమిక్ చాలా హవా క్రియేట్ చేసిందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే 10 మీ అందరికి తెలుసు. నా వ్యాక్సిన్ కూడా ఇంకా రావచ్చు, ఈ నెలలో వ్యాక్సిన్ రావచ్చు అనే గట్టి నమ్మకంతో మనం బతుకుతున్నాము. నా వ్యాక్సిన్ వస్తుంది, బట్ వ్యాక్సిన్ ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏ టెంపరేచర్లో స్టోర్ చేయాలి, ఎన్ని ప్యాలెట్స్ కావాలి, దాని హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ ఏంటి, చాలా మందికి తెలియదండి. చాలా మందికి తెలియదు. ఆ సందర్భంలో లాస్ట్ 6 months నుంచి 6 నెలల నుంచి గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఒక కృషి చేస్తుంది. వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ లో ఎలా పెట్టొచ్చు, ఎలా దాన్ని స్టోర్ చేయొచ్చు, 228లోనా, -20యా, 1525యా, లేదంటే -70లో కూడా అనేది. సో అట్లీస్ట్ రైట్ నౌ మా దగ్గర సుమారుగా ఒక 10,000 ప్యాలెట్స్ వ్యాక్సిన్ కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మేము తయారు చేసుకున్నాము. జనవరి ఇంకా మార్చ్ మధ్యన ఈ 2-3 నెలల్లో మా ఫెసిలిటీస్ రెడీ అవుతున్నాయి. హైదరాబాద్లో రెడీ అవుతున్నాయి, ఇంకా ఔరంగాబాద్లో కూడా. అంటే ఆ 10,000 ప్యాలెట్ల కెపాసిటీలో సుమారు 3 నుంచి 4 కోట్ల వ్యాక్సిన్ పెట్టొచ్చు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అంటే అన్నారం, మేడ్చల్ అండ్ ఎల్లంపేట్ అండ్ ఔరంగాబాద్ జాగల్లో ఇలాంటి కోల్డ్ స్టోరేజెస్, అంటే వ్యాక్సిన్ కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ మేము కడుతున్నామండి. నౌ ఇండియాలో వ్యాక్సిన్ అంటే అందరికీ వ్యాక్సిన్ కావాలండి. ఎప్పుడు కావాలి? నిన్ననే కావాలి వ్యాక్సిన్. అలా మనం ఉన్నాము. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎలా స్టోర్ చేయొచ్చు అనే అంశం పెట్టుకుంటే బేసిక్ గా చాలా అంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయండి. లైక్ WHO GDP సర్టిఫికేషన్ ఉండాలి, దెన్ 21 CFR డాటా లాగర్స్ ఉండాలి, ISO ఉండాలి, సేఫ్టీ మెయింటైన్ చేయాలి, అట్లా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే ప్రోటోకాల్స్ కూడా ఇంకా మొత్తం రాలేదండి, ఎందుకంటే వ్యాక్సిన్ రాలేదు కాబట్టి. బట్ మేము లాస్ట్ ఒక 3-4 నెలల నుంచి వ్యాక్సిన్ కంపెనీస్ తో ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటే వ్యాక్సిన్ ని పక్కాగా అంటే భద్రపరచొచ్చు అనే అంశంతో మేము ముందుకెళ్ళాము. మా డైరెక్టర్ గుబ్బా ప్రశాంత్ అంటే ఇండియాలోనే అతిపెద్ద అంటే తెలంగాణలో ఇంకా ఇండియాలో మంచి వ్యాక్సిన్ కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కట్టారు. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు గుబ్బా నాగేంద్రరావు అంటే MD ఆఫ్ ద కంపెనీ ఈ కోల్డ్ స్టోరేజ్ కంపెనీ స్టార్ట్ చేశారు 33 years క్రితము. సో అండ్ లాస్ట్ 3-4 నెలల నుంచి మా టీం చాలా కృషితోని అంటే కష్టపడి టైమ్లీ కోల్డ్ స్టోరేజ్ ని రెడీ చేశారండి. మామూలుగా అంటే వ్యాక్సిన్ యాజ్ ఐ సెడ్ 0.5% మట్కే పెట్టొచ్చండి, అంటే కోల్డ్ స్టోరేజెస్ రెడీ ఉన్నాయండి ఇండియాలో. దట్ డజంట్ మీన్ వేరే వాళ్ళు లేరా, చేయలేమా, చేయొచ్చండి. ఇండియాలో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ 2 ఉన్నాయండి వ్యాక్సిన్ ప్రిజర్వేషన్ లో. ఒకటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మన దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయండి. కానీ అవి వ్యాక్సిన్ కంప్లైంటా? ద ఆన్సర్ ఈజ్ నో. చెయ్యొచ్చా? ద ఆన్సర్ ఈజ్ ఎస్. పాసిబులా? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఎన్ని రోజుల్లో అవుతుంది? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇండియాలో స్ట్రెంగ్స్ ఉన్నాయండి, వీక్నెసెస్ కూడా ఉన్నాయండి వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ లో. నో మనం వీక్నెసెస్ ని అడ్రస్ చేస్తే పక్కాగా వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ లో మనము పెట్టొచ్చు. దానికి తగ్గట్టుగా సర్టిఫికేషన్స్ తీసుకోవాలండి. యాజ్ ఐ సెడ్ ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ని మనము అంటే తీసుకొని దెన్ WHO GDP ఉన్న కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అండ్ 21 CFR డాటా లాగర్స్ ఉన్న
కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ తయారు చేసుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ మా గుబ్బాకో కోల్డ్ స్టోరేజ్లో ఒక గర్వకారణమైన విషయం అండి, లాస్ట్ 2 yearsలో మా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలో 0 temperature ఎక్స్కర్షన్స్ ఉన్నాయండి. 0 temperature ఎక్స్కర్షన్స్ అంటే 15 నుంచి 25 degrees మెయింటైన్ చేయాలి ఒక కోల్డ్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కూడా అది 14 degrees రాలేదు అండ్ 26 degrees కూడా రాలేదండి. అలా మెయింటైన్ చేయాలండి. ఇన్ఫ్యాక్ట్ 3 ఏళ్లలో మేము ఫార్మా యొక్క ప్రాముఖ్యత పెంచామండి. అంటే ఫార్మా కంపెనీస్కి మేము ప్రతిసారి ఇదే చెప్తామండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లాగా ఆలోచించండి. మీరు ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మందులే ప్రిపేర్ చేయండి, గివ్ ద బెస్ట్ మెడిసిన్ టు ద మ్యాన్ కైండ్, మమ్మల్ని భద్రపరచండి. మేము మీ యొక్క వ్యాక్సిన్, మందులు, ఏపీఐస్, డ్రగ్స్ వి విల్ స్టోర్, మేము స్టోర్ చేస్తాము. అంటే వి విల్ పుట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఇన్ ప్రిజర్వింగ్ ద వ్యాక్సిన్. 4 స్టెప్స్ ముంగటికేసి మార్చిలో వ్యాక్సిన్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, సెప్టెంబర్లో వ్యాక్సిన్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత వాల్యూమ్ రావచ్చు, అలాంటి క్వశ్చన్స్ అడుక్కొని టీమ్తో కూర్చొని ఒక ప్లాన్ తయారు చేయండి. సచ్ దట్ వెన్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఎ లిటిల్ కియాస్. అండ్ ఆ కియాస్ని అబ్జర్వ్ చేసి వాల్యూ వేయడమే కదండి మా కోల్డ్ చైన్ యొక్క బాధ్యత. వ్యాక్సిన్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరర్స్, ఫార్మా కంపెనీస్ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోల్డ్ చైన్ ఇండస్ట్రీ హ్యాస్ టు మా బాధ్యత మేము నిర్వహించాలి. ఇప్పుడు ఏమంటారో తెలియదు కాబట్టి కోర్ కాంపిటెన్సీ అని అంటారు. సో ఆ కోర్ కాంపిటెన్సీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ఆలోచించని విధానాలు మేము ఆలోచించి ఒక వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ ఎలా కట్టాలి, ఎలా ఉండాలి అని ఆలోచించి ముంగటికి తీసుకెళ్తామండి. అవసరం పడితే EU GDP సర్టిఫికేషన్ వెళ్ళాలి, అవసరం పడితే AEO సర్టిఫికేషన్ వెళ్ళాలి, సిటీ ప్యాక్ సర్టిఫికేషన్ వెళ్ళాలి. సో ఏదైతే అవసరం ఉందో అది చేసి ముంగటికి వెళ్తాము. భారతదేశము వ్యాక్సిన్ ప్రిజర్వేషన్కి ముంగటికి వెళ్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ అట్లీస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వరల్డ్లో ఇంచుమించు 60% ఆఫ్ ద వ్యాక్సిన్స్ మన ఇండియాలో తయారు అవుతుందండి. అండ్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ కూడా టో టు టో హ్యాండింగ్లో వెళ్ళి దానికి సరిపడే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ రెడీ చేస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏదైతే మేము కట్టామో వ్యాక్సిన్ కోసము, అఫ్ కోర్స్ బిజినెస్ డెఫినెట్లీ ఉంటుందండి. దిస్ ఈస్ జస్ట్ బియాండ్ బిజినెస్, ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అ సర్వీస్ టు ద నేషన్. ఈరోజు భారతదేశానికి ఒక వ్యాక్సిన్ కంప్లైంట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అవసరం, తెలంగాణకు అవసరం. కాబట్టి ముంగటికి వచ్చి చేయాల్సిందే. ఇది ఒక గర్వకారమైన విషయం అండి. దిస్ ఈజ్ లైక్ అ సర్వీస్ టు ద నేషన్. ఇన్ఫ్యాక్ట్ వి ఆల్సో సర్వ్ ఇండస్ట్రీ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు మాది గుబ్బా ఫార్మా న్యూస్ అని ఉంటుంది. సుమారుగా ఒక 30,000 మందికి ఫార్మాస్యూటికల్ వరల్డ్కి మా యొక్క పత్రిక వెళ్తుంది. గుబ్బా దీప్తి, హూ ఇస్ అవర్ డైరెక్టర్, మేనేజెస్ దాట్ న్యూస్ లెటర్. అంటే మామూలుగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జరిగే అంటే న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ మేము అందులో వేస్తామండి. కమింగ్ బ్యాక్ టు COVID-19 అగైన్, భారతదేశము COVID-19కి సప్లై చైన్కి రెడీ అవుతుంది. కోల్డ్ చైన్ ఇండస్ట్రీ కూడా రెడీ అవుతుంది. The cold chain industry can be trusted. Thank you. 18 cold storage plants ఉన్నాయండి and 1,32 lakh cubic feet capacity. అంటే all products put together. అంటే మేము not only vaccines, we also store seeds, fruits, vegetables, butter, chicken and so on. When it comes to COVID-19 vaccine, yeah. storage capacity. అచ్చా 10,000 pallets అండి. అంటే 10,000 pallets or సుమారుగా 3 crores of vaccine doses. సుమారుగా. Are they ready to serve or you need to build? First facility will be ready by Sankranti, January 15th. So what is the actual temperature that a COVID-19 vaccine must be kept at? 2 to 8 degrees is like the big daddy. 90% of the COVID vaccines must be kept in 2 to 8 or at least 80%. 2 to 8 degrees centigrade. And the balance will be -20. Okay. Yeah.
-70 కోసం మాట్లాడుతున్నారు. బట్ ఇప్పటికీ ఇండియాలో దాని యొక్క అది రాలేదండి, అంటే నీడ్ రాలేదు ఇంకా. But were you informed which company vaccine would you get? Which company vaccine? Which company's vaccine would you get? Because that will determine at what temperature will you be. Yeah, so people are talking like, I mean, Bharat Biotech, Serum Institute, and biologically, Zydus Cadila, ఇంకా ఉన్నాయండి. So all of them have to be stored. Yeah, mostly at 2 to 8 degrees అండి. సో బేసికలీ వ్యాక్సిన్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా మాకు కూడా డీటెయిల్స్ అంతంత మాత్రమే తెలుసు. కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనే అంశం ముంగట్టుకొని మేము కూడా ఒక 4 స్టెప్స్ ముంగట్టుకేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని రెడీ పెడుతున్నాం. I think I'm asking this out of curiosity, sir. When a vaccine is kept in cold storage, it must be transported from each hospital to each hospital. Will that journey also go through cold storage vehicles or something like Absolutely. That? Right from manufacturer to the last mile, till is injected in the body, it has to be maintained in 2 to 8. So first of all, it will be big bulk cold storage like us, like where we are setting like 5,000 pallets or 10,000 pallets ఉంటాయండి. తర్వాత మళ్ళీ ప్రతి అంటే మేబీ టౌన్స్ లో చిన్న చిన్న కోల్డ్ స్టోరేజెస్, వాకింగ్ కోల్డ్ రూమ్స్, మేబీ 1000 pallets. అండ్ దెన్ విలేజ్ లెవెల్లో కంటైనర్స్ ఉంటాయి, లేకపోతే టౌన్స్ లెవెల్లో వాకింగ్ కోల్డ్ రూమ్స్ ఉంటాయి. At a village level, it will be in ice box or a thermocol box, and they maintain that 2 to 8 temperature till it reaches the last mile delivery. So, like వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటి కోల్డ్ స్టోరేజెస్ ని స్టోర్ చేసుకునే ప్లేస్ లోనే మనం ఈ COVID-19 ని ప్రిజర్వ్ చేసుకోవచ్చా? బికాస్ వన్స్ ఈ రోజు కొండపాక మండలంలో దర్గా గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆంజనేయులు కనకవ్వ కూతురు వివాహానికి కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరూపాక శ్రీనివాస్ రెడ్డి 1 క్వింటాలు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా సర్పంచ్ శ్రీనివాస్, విశ్వనాథపల్లి సర్పంచ్ లింగారావు, పార్టీ నాయకులు మల్లేశం, రఫీక్ పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 11వ వార్డు భవానీనగర్ కాలనీలో చెవుల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ సతీమణి సీతా మహాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరుద్దీన్, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, కౌన్సిలర్ గుగులోత్ బాలునాయక్ చేతుల మీదుగా వధువుకు పుస్తమెట్టెలు, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ తన వంతుగా ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ తరపున నూతన వధూవరులకు వివాహ వస్త్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కళ్యాణ లక్ష్మిని ఆదర్శంగా తీసుకుంటూ చెవుల ప్రభాకర్ అనే వ్యాపారి గత 15 సంవత్సరాలుగా తమ పరిధిలోని ప్రజలకు వివాహ సందర్భంగా పుస్తే, మెట్టెలు, పసుపు, కుంకుమ తమ ఇంటి నుండి ఇవ్వడం జరిగిందని, అలాగే మహబూబాబాద్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములందరికీ భిక్ష కార్యక్రమాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ మేస్త్రి, భూకియా లక్ష్మి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పాతిక సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి యొక్క 10 సంవత్సరాల కిందనే సేవా కార్యక్రమం అనేది మొదలుపెట్టిన అన్న. సేవా కార్యక్రమం అంటే భిక్ష అంటే తెలియదు మాకు. భిక్ష అనే సృష్టికర్త మహబూబాబాద్ పట్టణంలో అయ్యప్పలకు భిక్ష అనే సృష్టికర్త ఎవరో కాదు, చెవుల ప్రభాకర్ గారు. ఇదొక ఈ కార్యక్రమం కూడా నిరుపేద కుటుంబానికి మధ్యలో మంగళసూత్రాల కార్యక్రమం కూడా గత 15 సంవత్సరాలుగా ఇస్తున్న అన్నకు ఆయురోగ్యాలతో పాటు అష్టవిధులు కూడా స్వీకరించాలని ఆ భగవంతుడు ఇంకా అతనికి ఇంకా ఇలాంటి సేవలో ఇంకా కలిపాలని మరొకసారి మా అన్నగారి తరఫున పెద్దల గౌరవం, మా శాసనసభ్యుల తరఫున మరొకసారి వారిని వేడుకుంటున్నాను. వార్డు పరిధిలో జరగబోతున్న వివాహానికి ఒక మంచి కార్యక్రమంగా మన చెవుల ప్రభాకర్ గారు బెట్టెలు మంగళసూత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు కార్యక్రమం కాదు, గత 15 సంవత్సరాలుగా నిరంతరంగా సాగుతున్న ప్రక్రియ అని చెప్తున్నారు. దీనికి చాలా సంతోషం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమంలో మాకు పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన అకౌంటెంట్ గారు చెప్పారు,
ఇది ఒకటే కాదు, అయ్యప్పలకి భిక్ష అనే పదం కూడా ఇక్కడ తెలుసుకున్నది మొదలుపెట్టింది ప్రభాకర్ గారని. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆయన చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ప్రసాదించాలని మనసావాచ కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ, మాతలందరికీ పేరు పైన ఉదయపూర్వ నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం, పెళ్లికి మట్టలు మంగళసూత్రం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ పవిత్రమైన కార్యక్రమం ఇదే కాదు, అన్న ప్రతి దాంట్లో సేవా కార్యక్రమం చూపిస్తున్నాడు. ఇవాళ అయ్యప్ప మహబాద్ పట్టణంలో 25 సంవత్సరాల కింద అయ్యప్పకు భిక్ష అంటే అన్న చేసింది, అది ఇలా కొనసాగుతుందంటే అన్న ప్రారంభించింది. ఈ కార్యక్రమం కూడా ఇలాగే నిరుపేద కుటుంబాలకు ఇలాగే కొనసాగాలని అందరూ కూడా ముందుకొచ్చి మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని మరొకసారి మనవి చేస్తూ, అన్నగారికి ఆ ఆయురోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు స్వీకరించాలని మరొకసారి మా టౌన్ పార్టీ తరఫున, మా పెద్దలు గౌరవనీయులు మా భానుశంకర్ అన్నగారి తరఫున మరొకసారి వారికి వేడుకుంటున్నాం. స్వామి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో కానివ్వండి, వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, తన వంతు సాయంగా తనకి చేతనైనంతగా తను ప్రతి మనిషి కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలని తత్వంతో ఎమ్మెల్యే గారు ముందు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే గారికి అంతటి శక్తిని, అంతటి అవకాశాన్ని ప్రజలు కల్పించారు. అలాగే అంతటి మనోధైర్యాన్ని కూడా ఆయన చుట్టూ ఉన్న నాయకులందరూ కూడా ఆయనకి మనోధైర్యాన్ని ఇస్తూ ఆయన ముందుకు నడిచేలా చేస్తున్నారు. మా వంతు బాధ్యతగా మేము రేపు పొద్దున పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బట్టలు, కింద రైస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా నగర శివారు శంషాబాద్ మండలం ఘన్సీమగూడ బెంగళూరు జాతీయ రహదారి వద్ద మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న దంపతుల్లో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దంపతులు ముచ్చింతల వాసులుగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ దగ్గర సామాజిక న్యాయం కోసం ఓబీసీల సత్యాగ్రహ ఆమర నిరాహార దీక్ష డిసెంబర్ 24 నుండి జరుగుతోంది. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు రిజర్వేషన్ల విధానాలను ఉల్లంఘిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీసీ విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టామన్నారు. అక్కడికి తెలంగాణ బీసీ దళ రాష్ట్ర అధ్యక్షుడు దొండ్ర కుమారస్వామి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఈరోజు సామాజిక న్యాయం కోసం ఒక నిరాహార దీక్ష చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఈరోజు ఒక బాధాకర విషయం ఏంటంటే గేటు లోపల చదువుకునే విద్యార్థులు, గేటు బయట ఓబీసీ విద్యార్థులు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారంటే చాలా చింతించవలసిన విషయం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లే కానీ వారి హక్కులను కానీ కాలరాయడానికి ప్రయత్నిస్తే కాలగర్భంలో కలుస్తారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు విద్యార్థి శక్తిని అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో కానీ వారి యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ మేధస్సును కానీ వారిని అణచివేయలేరని తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈరోజు ఓబీసీ రిజర్వేషన్ల హక్కుల పరిరక్షణకు ప్రయత్నాలు చేయాలా కానీ అలా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ గారు అప్పారావు గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి మరియు డిమాండ్ ఏంటంటే ఈరోజు ఓబీసీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో, దాని యొక్క ఏదైతే ఆదేశాలు ఉన్నాయో తూచా తప్పకుండా వాటిని పాటించాలని తెలియజేస్తున్నాను. మరియు అంతేకాకుండా ఈరోజు యూజీసీ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారము ఓబీసీ ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన వాళ్లకు దాని నియమాలు కూడా చేయాలని తెలియజేస్తున్నాను.
మరియు అంతేకాకుండా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లే కానీ మరియు వారి హక్కులను ఓబీసీకి చెందిన వారు ఎవరైనా సరే, వాళ్ళు ప్రొఫెసర్లే కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లే కావచ్చు, మరి ఎవరైనా సరే వాళ్లకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయాలని చేస్తున్నాను. ఒకవేళ ఈ డిమాండ్స్ ను వెంటనే మీరు పరిష్కరించే విధంగా చేయాలని, లేని ఎడల ఈరోజు స్వాతంత్రం సాధించడానికి ఒక ఉద్యమం జరిగింది, మరియు అంతేకాకుండా తెలంగాణను సాధించుకోవడానికి మరో ఉద్యమం జరిగింది. ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లు మరియు మా హక్కులు సాధించుకోవడానికి మరో ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ ఓబీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం మన ప్రధాన గేటు నుంచే ఈ ఉద్యమం మొదలవుతుందని, ఈ విద్యార్థులే ఇక్కడ బీజం మొదలు పెట్టారని తెలియజేస్తున్నాను. ఈరోజు సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ గేటు నుండి ఢిల్లీ గేటు దాకా ఓబీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం పోరాడతాం. ఈ ఉద్యమ సెగ మండుతున్న అగ్నిగోళంలాగా ఉద్యమ సెగ ఢిల్లీ దాకా చేరేటట్టు చేస్తామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఓబీసీ రిజర్వేషన్లే కానీ ఆ హక్కులను సాధించుకునే ప్రయత్నంలో ఎన్నో ముండ్లుంటాయి, ఎన్నో ఆటుపోటులుంటాయి అని తెలియజేస్తున్నాను. దానికి మీరు ఒకటే మిత్రులారా, మీరు ఆగకండి, మీ తోడు మేము ఉంటాం. దేశ స్థాయిలో 70 కోట్ల మంది, రాష్ట్ర స్థాయిలో 4 కోట్ల మంది ఓబీసీలు మీ తోడుగా. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై బీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జటోత్ హుస్సేన్ నాయక్ బీజేపీ జెండా ఎగురవేసి యువతకు కండువాలు వేసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ రైతులకు, పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ పాలన నడుస్తోందని, మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్ కు అనుసంధానం చేశారని, బీజేపీ పార్టీ అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ప్రతి కార్యకర్తనే పార్టీకి దిశానిర్దేశకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, వెంకన్న, శశివర్ధన్ రెడ్డి, నేతాజీ, నెల్లికుదురు మండల నాయకులు, చిన్నముప్పారం, పెద్దతండ గ్రామాల బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్నా నినాదాలు ఇది భారతదేశం. హిందువులు భారతదేశంలో ఇవాళ వరకు ఏ చిన్నతనం దేశం బాగుండాలి. నా నినాదం ఒకటేనా, దేశం బాగుంటే దేశంలో మనం ఉంటాం, దేశం బాగుంటే మనం కూడా బాగుపడతాం. కాబట్టి ముందు దేశాన్ని రక్షించుకున్నాం, తర్వాత మనల్ని మనం రక్షించుకున్నాం. కాబట్టి దేశంలో అనేక సంస్కరణలు తెచ్చారు. దాంట్లో ఒక ఆల్రెడీ మా అధ్యక్షులు వారు చెప్పారు, ఏది రైతులకు ఏం కావాలనేది నేరుగా నిధులు, సర్పంచులు నేరుగా నిధులు ఇచ్చిందిగా, మన ఎంపీటీసీలో కూడా నేరు నిధులు ఇచ్చింది. కనుక్కొని ఏడన్నారు మా ఎంపీటీసీ లేక ఒక్కడే ఎంపీటీసీ ఏడవేయండి మదన్ గారు అడగండి. మొన్నటి వరకు సర్పంచుల నిధులు నేరుగా నడుగులో ఇచ్చిండు, ఇప్పుడు ఎంపీటీసీలకు ఇచ్చిండు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా అదే మాదిరిగా నిధులు వస్తాయి. అంటే మధ్యలో దోపిడీ దాన్ని తగ్గియాలనేదే దాని ఉద్దేశం. ఇంతకుముందు ఏం చేసింది, నిధులు సెంట్రల్ నుండి స్టేట్కి వస్తే స్టేట్ సగం మెక్కి ఎమ్మెల్యేకి పంపిస్తే ఎమ్మెల్యే మెక్కి ఇక్కడ లోపల పెద్ద చోట మోటా లీడర్ ఉంటారుగా వానికి ఇస్తే వాళ్ళు సర్పంచ్కి ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమైంది, రూపాయి పంపితే రూపాయి వస్తుంది. అంతకుముందు అలా లేదు, అంతకుముందు ఆ సిస్టమ్ లేదు. ఆ సిస్టానికి భయపడి ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా, ఇన్ని రోజులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పేరున్నారు కదా, కేసీఆర్ వచ్చిన ఆరోగ్యశ్రీకి పోయింది. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే, ఉన్న ఆరోగ్యశ్రీలో వెళ్ళగొట్టింది. ఇన్ని రోజులు దాదాపు 3 సంవత్సరాల నుండి దానికి రానియకుండా చేసింది కూడా. ఏరా కేసీఆర్ సార్ తెల్లారు 5 లక్షల స్కీమ్ వచ్చిందన్న కొత్తగా
ఆయుష్మాన్ భారత్ అని ఎవరైనా జబ్బు చేస్తే మీకైనా ప్రాబ్లం ఉంటే నేరుగా కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో పోయి జాయిన్ అయితే 5 లక్షల రూపాయలు వాడుకోవచ్చు. అది నరేంద్ర మోడీ పథకం. కొత్తగా నిన్న మున్నట్టుండే భయపడ్డారుగా, మనం ఓడిపోగానే భయపడ్డారుగా ఇచ్చిండు 2 రోజులు. అంటే ఏం లేదు, సిస్టమ్ ఒకటే, వాడు అనుకునేది ఒకటే. ఆయుష్మాన్ భారత్ నేరుగా ఆల్రెడీ ఇల్లు కూడా ఇచ్చిండు, ఇల్లు రానియట్లేదు. నేను కట్టిస్తారంటూ డబుల్ బెడ్రూమ్ అని మధ్యలో ఆపి పెట్టిన ద్వారా అవి కూడా రిలీజ్ చేస్తారు. ఇల్లు వస్తాయి, మీకు హాస్పిటల్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ డబ్బులు నేరుగా వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ పథకాలు తీసుకున్న ప్రజలు నెక్స్ట్ ఓటు ఎవరికి ఇస్తారు? నరేంద్ర మోడీగా ఇస్తారు. కాబట్టి చిన్న చిన్న ఏం జరుగుతుంది, ఏ స్కీమ్ జరుగుతుంది తెలుసుకోవాలి. నా ఇష్టం కానీ ప్రతి ఒక్క పని కూడా కేంద్ర ప్రభుత్వం వినియోగం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామానికి ఇచ్చిన ఏం లేదు. నేను చెప్పే కదా కోరుకుంటే మీ గ్రామ పంచాయతీలో మీ కార్యవర్గ వర్గం మీ తప్పని చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, ఈ గ్రామం భూమి ద్వారా అభివృద్ధి చేస్తుంది. పారిశుద్ధ్యానికి ఎంత ఇచ్చిండు, తాగునీటికి ఎంత ఇచ్చిండు, తాగునీటికి ఎంత ఇచ్చిండు, విద్యుత్ దీపాలకు ఎంత ఇచ్చిండు, ప్రతి విషయాన్ని కూడా మీరు అడగాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్ చూస్తూనే ఉండండి NN న్యూస్.